మరి 100 రోజులు కాదు 200 పనిదినాలు కల్పించాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా సుదీర్ఘ కాలంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. కానీ 100 రోజులు కాదు కదా, మొత్తానికి ఆ చట్టాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి, ఆ చట్టమే లేకుండా పరిస్థితులలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వీబీజీ రాబ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే కాదు, ఇవాళ రైతులు మరి వ్యవసాయానికి వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉన్నదో అది సబ్సిడీ రూపంలో మనకు వస్తూ ఉంది. అట్లాగే గృహాలు వాడుకున్నటువంటి మరి సబ్సిడీ రూపంలో మనకు కరెంట్ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు కరెంటు వాడుకోవాలంటే ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి, విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి ఈరోజు రీఛార్జ్ పద్ధతుల్లో మనం సెల్ ఫోన్లో కనుక ఎట్లయితే మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే మనం ఎట్లయితే మనం ఫోన్ మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయో అదే పద్ధతుల్లో కరెంటును మొదలు మనం రీఛార్జ్ చేసుకోవాల్సిన పద్ధతులలో కొనుగోలు చేసుకున్న తర్వాతనే ఎంత వాడుకుంటే ఎంత కొనుగోలు చేస్తే అంతే వాడుకోవాలనే పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో మరి మోడీ ప్రభుత్వం నిరంతరం ఈరోజు సబ్సిడీ అనేటువంటి మాట లేకుండా ఈరోజు రైతాంగాన్ని, ఈ రైతే రాజు, ఈ దేశానికి వెన్నుముక రైతే అయినటువంటి మరి నినాదాన్ని రద్దు చేసి ఈరోజు మరి మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని బతకనివ్వకుండా మరి ఈరోజు ఉరితాలో వేరేటువంటి పద్ధతులలో ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇదే కాదు, గతంలో 13 సంవత్సరాల క్రితం మరి 125 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఇవాళ 1000 రూపాయలకు చేరింది. ఆ రోజు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలో ఈ రోజు 120 చేరినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు మరి నిరంతరం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిరంతరం నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి తప్ప మరి సగటున మరి కూలీ చేసేటువంటి వ్యవసాయ కూలికి కేవలం ఒక రోజుకు మరి 174 రూపాయలు సరిపోతుందని చెప్పేసి ఈరోజు మరి మోడీ గణాంకాలు చెప్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇలాంటి తరుణంలో మరి నువ్వు బతుకుతావా మోడీ? ఒక్క రోజుకు నువ్వు ఒక సూట్ వేసుకుంటే ఎన్ని లక్షల రూపాయలు పెట్టి సూట్ వేసుకుంటాను, ఒక రోజు వేసుకున్నటువంటి డ్రెస్సును మరొక రోజు వేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ప్రజాధనాన్ని అప్పనంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి మోడీ ఇప్పటికైనా ఈ ఆటలు కట్టిపెట్టి ఇప్పటికైనా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేబర్ కోడ్లు రద్దు చేసి వెంటనే ఈ కార్మికులకి, రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పకపోతే నీ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం.